కథల లోకానికి స్వాగతం. నేను మీ సుష్మా. ఇవాల్టి మన కథ పశుపతి మాన్యం. పశుపతి వాడవల్లి వేద పాఠశాలలో 10 ఏళ్ల వయసున్నప్పుడు చేరి వేదం నేర్చుకున్నాడు. 20 సంవత్సరాలు వచ్చాక నేర్చుకున్న విద్యతో ఏదో ఒక గ్రామంలో పురోహితుడుగా స్థిరపడి సంసారి కావాలని గురువుల ఆశీస్సులు పొంది బయలుదేరాడు. పశుపతి అలా ప్రయాణం చేస్తూ రాజవరం అనే గ్రామాన్ని సమీపిస్తుండగా ఒక వ్యక్తి చేతిలో శివలింగంతో ఏటి నీటిలోకి దిగడం చూశాడు. పశుపతి ఆయన్ను ఆపి, అయ్యా, తమరు ఏమిటి చేయబోతున్నారు అని అడిగాడు. మా గ్రామ శివాలయం శిథిలమైపోవటంతో పునర్నిర్మించి పాత శివలింగం స్థానంలో కొత్తది ప్రతిష్ఠించాలని కాశీ నుంచి ఈ శివలింగాన్ని తీసుకువచ్చాను. కానీ ప్రతిష్ఠ సమయానికి తిరిగి రాలేకపోయాను. పాత శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందువల్ల ఈ శివలింగాన్ని జల నిమజ్జనం చేస్తున్నాను అన్నాడు ఆ వ్యక్తి విచారంగా. అయ్యా, కాశీ నుంచి తెచ్చిన శివలింగం తప్పక పూజార్హం కావాలి. ఒక దేవాలయంలో ఎన్ని శివలింగాలైనా ఉండవచ్చు. ఇది వేద ప్రమాణం. పాతదానితో పాటు దీన్ని కూడా ప్రతిష్ఠించండి. 2 శివలింగాల గుడిగల గ్రామంగా మీ ఊరు పేరు పొందాలన్నది దైవ సంకల్పమై ఉంటుంది. మీ గ్రామస్తులకు నేను వచ్చి చెబుతాను. పదండి, ఊళ్ళోకి వెళ్దాం అన్నాడు పశుపతి. పశుపతి వేద ప్రమాణంగా చెప్పిన మాటలు అందరికీ నచ్చాయి. 2 శివలింగాల ప్రతిష్ఠ జరిగి నూతన దేవాలయం అందరినీ ఆకర్షించసాగింది. ప్రతిష్ఠ సమయంలో పశుపతి వేదమంత్రాలు వల్లించిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నది. అతణ్ణి తమ గ్రామంలోనే ఉండమని కోరారు. కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన పెద్ద మనిషి పేరు పట్టయ్య, పెద్ద భూస్వామి. తను తెచ్చిన శివలింగానికి గుర్తింపు తెచ్చిన పశుపతి తమ గ్రామంలోనే ఉండాలన్న కోరికతో 1 ఎకరం పొలాన్ని అతనికి దానంగా ఇచ్చాడు. నా అన్నవాళ్లు లేని పశుపతి రాజవరం గ్రామంలోనే స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. శివలింగ ప్రతిష్ఠ జరిగాక 5 రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి. ఆ సమయంలో శివాలయ పూజారి కుమార్తె దుర్గా శివలీలల కథాగానం చేసి భక్తులను ఎంతగానో అలరించింది. ఆఖరి రోజున ఆమె నందీశ్వరుడి కథ చెప్పింది. దాన్ని విని కథ విన్నవారికి పాడియావు, చెప్పిన వారికి చూడియావు ఇవ్వాలని అంటారు. చక్కని కథలు చెప్పిన పూజారి గారమ్మాయికి నేను చూడావును బహుకరిస్తున్నాను అంటూ బసవయ్య అనే పెద్ద మనిషి ఆమెకు 1 చూడి ఆవును కానుకగా ఇచ్చాడు. బహుమతిగా ఇచ్చిన ఆవు మరికొద్దిసేపట్లోనే కవల కోడెదూడలను ఈనింది. నందీశ్వరుడే కోడెదూడల రూపంలో అవతరించి 2 శివలింగాలకు నమస్కరించదలిచాడని జనం భక్తితో పరవశించిపోయారు. నందీశ్వర ప్రతిరూపాలైన ఆ దూడలను శివార్పితంగా అచ్చోసి ఆబోతులుగా వదిలేయాలని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ మాటలు విన్న గంగిరెద్దులవాడు ఊరి పెద్దలకు నమస్కరించి, అయ్యా, శివుడు నాట్యప్రియుడు. మా గంగిరెద్దుల ఆటకు ప్రసన్నుడయ్యాడేమో. మాకో దూడను ఇప్పించండి. దానికి ఆటాపాటా నేర్పి ఏటా శివరాత్రి ఉత్సవాలకు తీసుకొస్తాం అన్నాడు. అయితే అక్కడే ఉన్న పశుపతి, అది 4 ఏళ్ల తరువాత మాట. అప్పటిగాని దూడలు పెద్దవి కావు. పైగా అవి పూజారి గారివి. ఆయన అభిప్రాయాన్ని మన్నించాలి కదా అనడంతో అందరూ అవునంటూ అంతటితో ఊరుకున్నారు. ఆ మరునాటి సాయంకాలం ఏటిగట్టున కూర్చుని ఉన్న పశుపతికి మరో ఊరికి తిరిగి వెళ్ళిపోతున్న గంగిరెద్దుల వాళ్ళు కనిపించారు. వాళ్ల వెంట 4-5 గంగిరెద్దులు ఉన్నాయి. వాటిలో ఒక కోడెదూడ నీరసంగా కుంటుతూ వెళ్లటం గమనించిన పశుపతి మనసు కలత చెందింది. అది దీనంగా తన కేసి చూస్తున్నట్లు పశుపతికి అనిపించింది. మరి కొంతసేపటికి అతడి చూపు కొంత దూరంలో అప్పుడప్పుడు తల పైకెత్తి చూస్తూ పచ్చిక మేస్తున్న ఆబోతు మీదకి వెళ్ళింది. అతడు లేచి దాని దగ్గరకు నెమ్మదిగా వెళ్ళి పరిశీలనగా చూస్తూ ఆప్యాయంగా నిమిరాడు. ఆ తరువాత ఏటిగట్టుకు తిరిగి వచ్చాడు. ఆబోతు అతడి వెనకాలే మెల్లగా వచ్చింది. ఏటిగట్టున పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రోజు శనివారం కావడంతో రావి చెట్టును పూజించడానికి వచ్చిన పూజారి కూతురు దుర్గా పశుపతిని అతడి పక్కనే ఉన్న ఆబోతు ఒంటి మీద వాతలను చూసి, పాపం, ఏమిటిది అని అడిగింది. ఏముంది, అంతా మనం చేసే పనులే అంటూ నిట్టూర్చిన పశుపతి కొంతసేపు మౌనం వహించి ఆ తరువాత,
దేవలోకానికి కామధేనువు లాంటిది, భూలోకానికి పశు సంపద. పాడి పంటలకు అది మూలాధారం. మన పూర్వులు వాటిని దైవాలుగా భావించి పూజలు చేసేవారు. కొందరైతే దేవుడికి గోవుల రూపంలో మొక్కులు చెల్లించేవారు. అలా వచ్చిందే అచ్చోసి ఆబోతులను వదిలే మన సంప్రదాయం. అచ్చోసి వదిలే కోడెదూడలను అందరూ నందీశ్వరుడిగా భావించేవారు. ఇంటి గుమ్మంలోకి వస్తే చేటలో బియ్యం పోసి పెట్టేవారు. అది పంట చేల్లో పడి మేసినా కొట్టరు. కానీ ఈ ఆబోతులను ఎవరో చితక కొట్టారు. అదేవిధంగా గంగిరెద్దుల వారికిచ్చే కోడెదూడలను కూడా వాళ్ళు ఆటలు నేర్పడానికి వాటిని నానా హింసలు పెడతారు, కొడతారు. దారికి వచ్చేంత వరకు తిండి పెట్టకుండా మాడుస్తారు. ఈ విషయాలను తలుచుకుంటే బాధగా ఉంటోంది అన్నాడు. అవును, వేద పండితులు కదా, తమ మాటకు తిరిగేముంటుంది. అయినా ఇలాంటి దుస్థితి నుంచి వాటిని కాపాడటానికి కూడా తమరే ఏదో ఆలోచించాలి మరి అంటూ అక్కడి నుంచి బయలుదేరింది దుర్గా. ఆలోచనలో పడ్డ పశుపతి తెల్లవారేసరికి ఒక నిర్ణయానికి వచ్చి గ్రామ పెద్దను కలుసుకుని, పట్టయ్య, నాకు దానంగా ఇచ్చిన పొలాన్ని పశుపోషణకు వినియోగించాలనుకుంటున్నాను. గ్రామంలో తిరిగే ఆబోతుల అవసరాలు చూసుకుంటూ గోశాలను ఏర్పాటు చేసి పశువులను శ్రద్ధగా మేపే రైతుకు ఆ పొలాన్ని కౌలుకు ఇస్తాను. అందులో వచ్చే ఆదాయాన్ని పశుపోషణకే వినియోగించేలా తమరు ఏర్పాటు చేయాలి అని వేడుకున్నాడు. మరి నీ జీవనోపాధికి ఏం చేస్తావు అని అడిగాడు గ్రామపెద్ద. ఆ పొలం నేను ఆశించి రాలేదు. భగవత్ కృప వల్ల వచ్చిన ఆ పొలాన్ని నందీశ్వరుడి సేవకు వినియోగిస్తున్నాను. నేను నేర్చుకున్న వేద విద్య ద్వారా ఆ పరమేశ్వరుడే నాకు ఏదో మార్గం చూపకపోడు. నేను ఈరోజే మరో ఊరికి బయలుదేరుతాను అన్నాడు పశుపతి. అంతకుముందే అక్కడికి వచ్చి అతడి మాటలు విన్న శివాలయ పూజారి, నాయనా పశుపతి, వేద మంత్రాలతో పాటు గోసంపద మీద నీకున్న శ్రద్ధ ప్రశంసనీయం. నీకు అభ్యంతరం లేకపోతే నీలాంటి ఉన్నత వ్యక్తికి మా ఒక్కగానొక్క కూతురు దుర్గను ఇచ్చి వివాహం జరిపించడం భాగ్యంగా భావిస్తాను. నువ్వే వేరెక్కడికి వెళ్ళనవసరం లేదు. మాతోనే ఉంటూ పౌరోహిత్యం చేసుకుంటూ సుఖంగా జీవయాత్ర సాగించవచ్చు అన్నాడు. మీ కుమార్తెకు సమ్మతమైతే సరస్వతీ కటాక్షం గల ఆమెను వివాహమాడటం నాకు సంతోషమే అన్నాడు పశుపతి చిన్నగా నవ్వుతూ. మరుసటి ముహూర్తంలోనే ఊరి పెద్దల సమక్షంలో దుర్గా పశుపతుల వివాహం నిరాడంబరంగా జరిగింది. నూతన వధూవరులు బసవయ్య కానుకగా ఇచ్చిన ఆవు దూడల పోషణను తామే స్వయంగా చూసుకోవాలనుకున్నారు. పశుపతి నిర్ణయాన్ని గ్రామ ప్రజలందరూ మెచ్చుకున్నారు. పశుపోషణకి అతడు ఇచ్చిన పొలానికి కాలక్రమంగా పశుపతి మాన్యం అనే పేరు వచ్చింది. కథ సమాప్తం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.